హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 29 స్టోరీ చూసేద్దామండి. ఏంటి దేవసార్ వైఫ్ ఒకప్పుడు ఇతని లవర్నా? వామ్మో, ఏంటి ఈ ట్విస్ట్! నా బుర్ర పగిలిపోతుంది. అసలు ఇంతకీ ఇతను ఎవరు? ఇతను చెప్తుంది నిజమేనా లేక జోక్ చేస్తున్నాడా అని పరుగున ప్రణవ్ దగ్గరికి వెళ్ళి, హలో మిస్టర్, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు చెప్పింది నిజమేనా అంది నందు. నేను చెప్పింది నిజమో కాదో నేను చెప్పడం ఎందుకు? వెళ్ళి నీ మొగుణ్ణి అడుగు అన్నాడు ప్రణవ్. ఇప్పుడు వెళ్ళి నేను రాక్షసుని అడిగితే ఇక నేను చచ్చినట్లే అనుకుని, సార్ అడగడానికి ఆయన అక్కడ లేరు కదా, మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది మీ మధ్య? మీరు ఆయనకి ఎలా తెలుసు అంది. అవన్నీ తెలుసుకుని మీరు ఇప్పుడు చేసేదేం లేదు అని అతను ఇంకా ఏదో అంటుండగానే గుడిలో ఉన్న యుక్త అమ్మా అమ్మా అన్న అరుపు వినిపించింది. ఆ పిలుపు విన్న నందు, ప్రణవ్ ఇద్దరూ అటువైపు చూశారు. ఎవరో ముసుగు వేసుకున్న నలుగురు వ్యక్తులు యుక్త నోటికి చెయ్యి అడ్డుపెట్టి తీసుకెళ్తున్నారు. హే ఆగండి, ఎవరు మీరు అని వెళ్తూ వెనక్కి తిరిగి, ప్లీజ్ మీరు కూడా రండి అంది నందు. ప్రణవ్కి దేవి మీద ఎంత కోపమున్నా ఆ రౌడీలు పాపను ఎత్తుకెళ్తుంటే చూస్తూ ఉండలేకపోయాడు. ఇక లేట్ చేయకుండా పరుగును వెళ్ళి ఆ రౌడీలకు అడ్డుగా నిలబడి, రే, మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే పాపను వదలండి అన్నాడు. మా సంగతి తర్వాత, నువ్వు మా దారికి అడ్డు తప్పుకో, లేకపోతే పాపతో పాటు నిన్ను కూడా చంపుతామని అన్నారు వాళ్ళలో ఒకడు. వీడు చంపుతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? దమ్ముంటే రండ్రా అంటూ వాళ్లతో ఫైట్ చేసి యుక్తాన్ని వాళ్ళ నుండి కాపాడి నందు చేతికి అప్పగించాడు. చాలా థ్యాంక్స్ అండి పాపను రక్షించినందుకు. మీరు లేకపోతే పాపను రక్షించడం నా వల్ల అయ్యేది కాదు. మీరు చాలా మంచివారిలా ఉన్నారు. పాప భయపడుతుంది, ఇక నేను వెళ్తా అని అక్కడి నుండి వచ్చేసింది నందు. కారు ఎక్కాక యుక్తాన్ని గట్టిగా హత్తుకుని, అమ్మో, వాళ్ళు నేను ఏమైనా చేసుంటే ఇంకేమైనా ఉందా? ఆ రాక్షసుడు చేతిలో నా ప్రాణాలు పోవేయి. అనవసరంగా నేను బయటకు తీసుకొచ్చాను. అయినా ఎవరు వాళ్ళు? ఎందుకు యుక్తాన్ని చంపాలని అనుకున్నారు అని ఆలోచిస్తూ ఉండగానే ఇల్లొచ్చేసింది. నందు కారు దిగుతూ, యుక్తా బంగారం, గుడిలో ఆ బూచోళ్ళు వచ్చినట్లు మీ డాడీ చెప్పకు, మళ్ళీ తిడతారంది. సరేమ్మా, నేనెవరితో చెప్పను అంది యుక్త. గుడ్ గర్ల్ అని యుక్తాన్ని తీసుకుని లోనకి అడుగు పెట్టిందో లేదో హాల్లో ఎర్రటి నిప్పులాంటి కళ్ళతో సీరియస్గా కూర్చున్నాడు దేవ్. ఏమైంది వీడికి? 100 పచ్చిమిరపకాయలు ఒకేసారి తిన్నట్లు ఫేస్ పెట్టాడు. పొద్దున్నే ఇంత గరంగరంగా ఎందుకున్నాడు అనుకుంటూ ముందుకు నడిచింది. యుక్త, నువ్వు లోనికి వెళ్ళు అని యుక్తాన్ని లోనికి పంపించి ఫాస్ట్గా సోఫాల నుండి లేచి నందు దగ్గరకు వచ్చి నందు చెంపపై ఒక్కటిచ్చి, ఎందుకు యుక్తాను బయటికి తీసుకెళ్లావు అన్నాడు. అతను కొట్టేసరికి నందుకి కళ్ళల్లోంచి వాటర్ వచ్చేశాయి. చెంపపై చేయి వేసుకుని, నేను గుడికి వెళ్తుంటే తను వస్తానని వెంటపడింది, అందుకే తీసుకెళ్లాను అంది. ఇప్పుడు గుడికి వెళ్ళకపోతే దేవుడు కొడతాడా అన్నాడు. ఇంకోసారి తనను బయటికి తీసుకెళ్తే నిన్ను చంపేస్తా, తనే కాదు నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని కోపంగా పైకి వెళ్ళిపోయాడు. నందు వెళ్తున్న దేవుని చూస్తూ, గుడికి తీసుకువెళ్ళినందుకే నా చెంప పగలగొట్టాడు. యుక్తాపై అటాక్ జరిగిందని తెలిస్తే ఇక అంతే అనుకుని యుక్త దగ్గరికి వెళ్ళింది. దేవ్, ఆ యాదవ్ చనిపోయాడు, వాడిది మామూలు డెత్ కాదు, ఎవరో మర్డర్ చేశారన్నాడు వికాస్. వాడు చచ్చి బ్రతికిపోయాడు, వాడి సంగతి వదిలేయి. నువ్వు ఆ ఫోన్ నంబర్ ద్వారా వాడెవడో కనుక్కుంటా అన్నావు, అది ఎంతవరకు వచ్చిందన్నాడు దేవ్. అది కూడా ఫెయిల్ అయిందిరా అనుకున్నా, నువ్వు ఇలానే చెప్తావని. నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి, వాడెక్కడున్నా బయటకు వస్తాడని అన్నాడు దేవ్. నా పోలీస్ బ్రెయిన్కి తోచని ఆ ఐడియా ఏంటి అన్నాడు వికాస్. చెప్తా, జాగ్రత్తగా విను. మీ డిపార్ట్మెంట్లో ఎవరో వాడు మనిషి ఉన్నాడు, వాడే ఆ యదవ గురించి మనకు తెలిసిందని వాడికి చెప్పాడు. హా, అయ్యుండొచ్చు, కానీ ఆ బ్లాక్ షిప్ ఎవరో ఎలా కనిపెట్టడం అన్నాడు వికాస్. ముందు నువ్వు నీ టీం వాళ్ళని పిలిచి ఆ సాంబా యుక్తాన్ని చంపమని చెప్పింది ఎవరో చెప్పాడని చెప్పు.
అప్పుడు మీ వాళ్ళలో ఉన్న వాడి మనిషి వాడికి ఖచ్చితంగా కాల్ చేస్తాడు. నువ్వు అంతకుముందు అందరి కాల్స్ ట్రేస్ చేయి, అప్పుడు మన పని ఈజీగా అవ్వుద్ది అన్నాడు దేవ్. సరేరా, ఇప్పుడే నువ్వు చెప్పినట్లు చేస్తా. ఇంతకీ పెళ్లి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు అన్నాడు వికాస్. రేయ్, ముందు నేను చెప్పించేయి. ఏదైనా తేడా వస్తే ఏ నక్లెట్స్ ఉన్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయిస్తా. పార్టీ అట పార్టీ అని కాల్ కట్ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. కొన్ని రోజుల క్రితం దేవ్ కాల్ చేసి పాపకి యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా అని అడిగాడు. అంటే పాపపై ఇది వరకు కూడా అటాక్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు అసలు అంత చిన్న పాపను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని కొంచెం ఆలోచించాక వికాస్కి కాల్ చేశాడు ప్రణవ్. ఏంటి మిత్రమా, చాలా రోజుల తర్వాత ఈ అల్పజీవిని గుర్తొచ్చాడన్నాడు వికాస్. కొంచెం బిజీ ఉన్నాలేరా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పరా, ఏంటో అది. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తా అన్నాడు వికాస్. ఆ దేవగాడు కూతురుపై ఉదయం గుళ్ళో అటాక్ జరిగింది అతనికి చెప్పాడు ప్రణవ్. వాట్, మళ్ళీ అటాక్ జరిగిందా? నేను ఇంతకు ముందే వాడితో మాట్లాడాను, ఈ విషయం చెప్పలేదన్నాడు వికాస్. జరిగింది వాడికి తెలీదు, నువ్వు కూడా చెప్పకు. అసలు ఎవరు ఇదంతా చేశారో కనుక్కో అన్నాడు ప్రణవ్. నేను కూడా అదిలో పనిలో ఉన్నాను. ఇంతకీ నీ ప్రియమైన శత్రువు కూతురి మీద అంత కన్సర్న్ ఎందుకో అన్నాడు వికాస్. వాడు ఎంత దుర్మార్గుడైనా పాప విషయంలో చూస్తూ ఉండలేకపోతున్నా, అయినా వాడి గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదన్నాడు ప్రణవ్. ఎందుకురా మీరు ఇలా తయారయ్యారు? అటు వాడు ఇటు నువ్వు, అసలు ఏమైంది మీ మధ్య అన్నాడు వికాస్. ఏమైందో, నేను ఎందుకు ఇలా ఉన్నానో వాడిని అడిగి తెలుసుకుని, ఇంకొక విషయం, ఈ అటాక్ గురించి వాడికి చెప్పకు అని కాల్ కట్ చేశాడు. ప్రణవ్ చెప్పింది విన్నాక వికాస్ తన టీంకి ఫోన్ చేసి మీటింగ్ అరేంజ్ చేశాడు. దేవ్ ఆఫీస్కి వెళ్తుంటే నందు అతని దగ్గరకు వచ్చి, సార్, యుక్తాను స్కూల్కి తీసుకెళ్ళొచ్చా అంది. ఏంటి కొత్తగా నన్ను అడుగుతున్నావు అన్నాడు దేవ్ టిఫిన్ చేస్తూ. గుడికి తీసుకెళ్లానని పొద్దున్నే కొట్టారు కదా, అందుకే అంది. దేవ్ తన చేతివేలు పడిన ఆమె బుగ్గ చూసి, యుక్తాన్ని స్కూల్ డ్రెస్ లో డ్రాప్ చేశాక ఆఫీస్కి రా అని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆఫీస్కా? ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు? ఏ, ఇక్కడ కొట్టింది సరిపోలేదా అని బుగ్గపై చెయ్యేసుకుని, సచ్చినోడు ఎంత గట్టిగా కొట్టాడో, ఇంకా నొప్పి పోలేదు. అది చెయ్యా లేదా ఏమైనా వెపనా అని అనుకుని యుక్తాన్ని ఎత్తుకుని, యుక్త, మనం స్కూల్కి వెళ్దాం పదా అంది. అమ్మా, నాకు భయంగా ఉంది, ఆ భూచాలు మళ్ళీ వస్తారేమో అని అంది యుక్త. ఏం రాదు యుక్త, వాళ్ళని అంకులు కొట్టారు కదా, ఇక మన జోలికి చస్తే రారు అని యుక్తకు ధైర్యం చెప్పి స్కూల్కి తీసుకువెళ్ళింది. యుక్తాను క్లాస్ వరకు తీసుకెళ్లి ఎందుకైనా మంచిదని యుక్తాను జాగ్రత్తగా చూసుకోమని టీచర్కి చెప్పింది. ఆ తర్వాత దేవ్ రమ్మన్నాడు కదా అని స్కూల్ నుండి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి దేవ్ క్యాబిన్ బయట నిలబడి, సార్, లోనికి రావచ్చా అంది. నందుని చూసిన దేవ్ హం రా అన్నాడు. నందు లోపలికి వెళ్ళి అతని ఎదురుగా నిలబడింది. దేవ్ ఏదో ఫైల్ చెక్ చేస్తూ, యుక్త స్కూల్కి వెళ్ళిందా అన్నాడు. అంది నందు. సరే, డోర్ లాక్ చేసి ఇలా రా అని నందుతో అని ఎవరికో కాల్ చేసి, నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేసే వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నాడు. సార్, డోర్ లాక్ చేసి మళ్ళీ కొడతారా అంది నందు. అదంతా నీకెందుకు, ముందు డోర్ క్లోజ్ చేయి అన్నాడు దేవ్ సీరియస్గా. నందు వెంటనే డోర్ క్లోజ్ చేసి అతను ముందు నిలబడింది. దేవ్ నందు చేయి పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. సార్, ఏం చేస్తున్నారు మీరు, వదలండి అంది నందు. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నేను నీ మొగుణ్ణి, నిన్ను దగ్గర తీసుకునే హక్కు నాకుంది అంటూ ఆమెను తన 2 చేతులతో చుట్టేసి ఆమె చెంపను చూస్తూ, నొప్పిగా ఉందా అన్నాడు. కొడితే నొప్పిగానే ఉంటుంది సార్ అంది నందు. అవునా, నేను ఆ నొప్పికి మందిస్తా అంటూ ఆమె బుగ్గపై కిస్ చేసి, తగ్గిందా అన్నాడు. అతని స్పర్శకి ఎప్పుడో కోమలోకి వెళ్ళిన నందు ఊహూ అంది. అతను మరో ముద్దు ఇచ్చి, ఇప్పుడు తగ్గిందా అన్నాడు. ఊహూ అంది నందు మళ్ళీ. అలా అతను ముద్దు పెడుతూ ఉన్నాడు, ఆమె ఊహూ అంటూనే ఉంది. ఇంతలో మేడం
ఆఫీస్ వచ్చిందని డ్రైవర్ పిలుపుతో దేవు తలుపులతో నుండి బయటకు వచ్చి, ఏంటి ఇలాంటి కల వచ్చింది? నందు, ఈ మధ్య నీకు డ్రీమ్స్ ఎక్కువయ్యాయి. వాడు కలలో కూడా నీతో అలా ప్రవర్తించడు. నువ్వు ధైర్యంగా వెళ్ళని నందు తనకి తానే చెప్పుకుని కార్ దిగి ఆఫీస్లోకి అడుగుపెట్టింది. అసలు నందుని చూసి దేవ్ ఎలా రియాక్ట్ అవుతాడనేది మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి. తప్పక డైలీ 2 ఎపిసోడ్స్ అందిస్తాను. సంజు ఆడియో స్టోరీస్ని మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.